వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ జూన్ 2026కి సంబంధించినటువంటి అంశాలను మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో దీనిలో ప్రధానంగా మనం తీసుకుంటే ఇండియాకి సౌదీ అరేబియాకి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందమే నీటికి సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది. సో దీనిలో భాగంగా మనం తీసుకుంటే ఈ నీటి ఒప్పందానికి సంబంధించి ఈ యొక్క సముద్రంలో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో ఆ ఉప్పు నీటిని తీసుకొని ఫిల్టరేషన్ చేసి మంచినీరుగా మార్చినటువంటి ఆ నీరుని తాగటానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు ఉపయోగించుకునేటువంటి విధంగా ఈ యొక్క టెక్నాలజీ అప్డేషన్ కోసం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం ఈ యొక్క వాటర్ మేనేజ్మెంట్ ప్యాక్ట్ అనేటువంటిది జరిగింది. మరి ఏ రెండు దేశాల మధ్య వాటర్ మేనేజ్మెంట్ ప్యాక్ట్ జరిగింది అన్నప్పుడు ఇండియా అదేవిధంగా సౌదీ అరేబియా అనేటువంటి రెండు దేశాల మధ్య ఈ యొక్క వాటర్ ప్యాక్ట్ అనేటువంటిది జరగడం జరిగింది. సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. దీనికి సంబంధించి రెండు దేశాలకు చెందినటువంటి గవర్నమెంట్స్ యొక్క అగ్రిమెంట్ పైన సిగ్నేచర్స్ అనేటువంటివి చేయడం జరిగింది. సో దాన్ని వాటర్ మేనేజ్మెంట్ ప్యాక్ట్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్తూ ఉంటాం. ఇంకొక అంశం మనం చూస్తే ఇక్కడ ఇండియా అదేవిధంగా సౌత్ కొరియా అనేటువంటి రెండు దేశాలు కూడా, సో రెండు దేశాలు కూడా మనకి భారతదేశానికి చెందినటువంటి, భారతదేశం యొక్క స్వదేశీ సాంకేతికతో అభివృద్ధి చేసినటువంటి ఈ యొక్క గన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. సో ఇవి యాంటీ డ్రోన్ సిస్టమ్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీటిని వి కెన్ కాల్ ఇట్ యాజ్ ఆర్టిలరీ అని కూడా మనం చెప్పవచ్చు. సో దీని యొక్క పేరు మనం చూస్తే ఇట్స్ నేమ్ ఈస్ K9 వజ్రా. సో ఇది భారతదేశానికి చెందినటువంటి L&T అనేటువంటి కంపెనీ, లైక్ లార్సెన్, అదేవిధంగా టబ్రో అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో భారతదేశానికి చెందినటువంటి కంపెనీ, ఆ కంపెనీ ఈ యొక్క K9 వజ్రా ఆర్టిలరీస్ని రూపొందించడం జరిగింది. సో ఈ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క రేంజ్ మనం తీసుకుంటే, రేంజ్ అనేటువంటి దాదాపుగా 30 to 40 కిలోమీటర్స్ ఒక రేంజ్ అనేటువంటిది ఉంటుంది. అంటే 30 నుంచి 40 కిలోమీటర్ల మేర దూరంలో ఉన్నటువంటి శత్రువులకు చెందినటువంటి యొక్క వ్యవస్థలను, మిసైల్స్ను ఇది ధ్వంసం చేసేటువంటి కెపాసిటీ ఉంది. సో దీన్ని ఇప్పుడు సౌత్ కొరియాతో కలిసి ఈ యొక్క మిషన్ గన్ ఏవైతే ఉందో, సో దీన్ని సౌత్ కొరియా దేశంతో కలిసి ఇంకా అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, దీనికి యాంటీ డ్రోన్ టెక్నాలజీని దీనికి ఇన్సర్ట్ చేయబోతూ ఉన్నారు. సో ఆకాశంలో వెళ్ళేటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, డ్రోన్స్ను కూడా యాక్యురేట్గా ప్రెసిషన్ టార్గెట్ చేసి ధ్వంసం చేయగలిగినటువంటి కెపాసిటీని సౌత్ కొరియా దేశంతో కలిసి ఇండియా దీన్ని రూపొందించబోతూ ఉంది. సో అలా ఇది న్యూస్లో ఉంది. సో దీని యొక్క మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క వెపన్ పేరు K9 వజ్రా టీగా మనం పిలుస్తూ ఉంటాం. సో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆ విధంగా ఇది మనకి న్యూస్లో ఉంది. సో అర్థమైందా? సో దిస్ ఇస్ ద థింగ్ విచ్ వాస్ దేర్ ఇన్ న్యూస్. ఎలాంటి ఆస్పెక్ట్స్లో మనం తీసుకుంటే ఇండియాకి సంబంధించి ఇండియా స్వదేశీ సాంకేతికతో అభివృద్ధి చేసినటువంటి కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. సో అందులో ఒకటి బ్రహ్మోస్ అని అంటాం. బ్రహ్మోస్, వి కాల్ ఇట్ యాజ్ బ్రహ్మోస్. ఇదొక మిసైల్ అనమాట. సో బ్రహ్మోస్ మిసైల్ని ఇండియా అదేవిధంగా రష్యా ఈ రెండు దేశాలు కూడా కలిసి సంయుక్తంగా రూపొందించడం జరిగింది. మరి బ్రహ్మోస్ మిసైల్స్కి బ్రహ్మోస్ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇండియాలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే ఉందో, ఆ ఇండియాలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నుంచి బ్రహ్మని తీసుకున్నారు, బ్రహ్మపుత్ర నది నుంచి. అదేవిధంగా రష్యాలో ఉన్నటువంటి మాస్కో అనేటువంటి నది ఏదైతే ఉంటుందో, ఆ మాస్కో నది నుంచి మాస్ అనేటువంటి పేరు తీసుకొని బ్రహ్మ తీసుకొని బ్రహ్మపుత్ర అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది. ఇంకొక ఆస్పెక్ట్స్లో తీసుకుంటే ఈ బ్రహ్మపుత్ర మిసైల్స్ ఇప్పుడు ఈ రోజున భారతదేశంలో స్వదేశీ సాంకేతికత ఉపయోగించి అడ్వాన్స్డ్ వెపన్స్గా రూపొందిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఫిలిప్పైన్స్ అనేటువంటి ఒక దేశం, సో ఫిలిప్పైన్స్ అనేటువంటి ఒక దేశం ముందుకి వచ్చి ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని కొనుగోలు చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్డర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇండియాకి చెందినటువంటి కొన్ని మిసైల్స్ ఉన్నాయి. వి కాల్ ఇట్ యాజ్ నాగ్ మిసైల్ అని అంటాం. సో నాగ్ మిసైల్ యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఇది ఒక యాంటీ ట్యాంక్ మిసైల్గా మనం చెప్తూ ఉంటాం. సో ఇట్ వాజ్ లైక్ యాంటీ ట్యాంక్ మిసైల్. ఈ విధంగా మనకి ఇక్కడ ఏవైతే ఆర్టిలరీ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రెసిషన్ టార్గెట్స్ చేసి ఈ నాగ్ మిసైల్ అనేటువంటి దాన్ని ధ్వంసం చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది. దానితో పాటు ఇటీవల ఇంకొక మిసైల్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో దానిని
హెలినా అనేటువంటి మిసైల్స్ అనమాట. సో హెలినా అనేటువంటి మిసైల్స్ని హెలికాప్టర్స్కు లేదా రాకెట్స్కి లేదా ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి పెట్టవచ్చు. వాటికి ఇన్సర్ట్ చేసి ఆకాశం నుంచి మిసైల్స్ లాంచ్ చేసి ఇటువంటి ట్యాంకులను కూడా ధ్వంసం చేయవచ్చు. దాని పేరే హెలినా అనేటువంటి మిసైల్. దాని యొక్క ఫుల్ నేమ్ చూస్తే లైక్ హెలి అంటే హెలికాప్టర్ అని, అదేవిధంగా నా అంటే నాగ్ మిసైల్ అని కూడా మనం చెప్తూ ఉంటాం. నా అంటే నాగ్ మిసైల్ అంటే హెలికాప్టర్ నుంచి మిసైల్స్ని లాంచ్ చేయడం. హెలికాప్టర్ నుంచి మిసైల్స్ లాంచ్ చేసేటువంటి టెక్నాలజీ హెలినా మిసైల్ టెక్నాలజీ. సో దీని హెలికాప్టర్ నుంచి కూడా ఈ యొక్క మిసైల్స్ని మనం లాంచ్ చేయొచ్చు. ఆ టెక్నాలజీ భారత ప్రభుత్వం, భారతదేశం లైక్ మన యొక్క డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సో వారు దీన్ని రూపొందించడం జరిగింది. ఇంకా అదేవిధంగా మనకి స్వదేశీ సాంకేతికత డెవలప్ చేసినవి తేజస్ ఎయిర్ క్రాఫ్ట్లు అని అంటాం. తేజస్ ఎయిర్ క్రాఫ్ట్లు. సో వీటిని లైట్ వెయిట్ కాంబాక్టింగ్ ఎయిర్ క్రాఫ్ట్లను కూడా పిలుస్తారు, LCA అని అంటాం. సో ఇవి కూడా స్వదేశీ సాంకేతికతో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రూపొందించడం జరిగింది. ఇక దానితో పాటు ఇండియా రూపొందిస్తున్నటువంటి అడ్వాన్స్డ్ మిసైల్స్ ఉంటాయి. ఆ అడ్వాన్స్డ్ మిసైల్స్ని మనం ఏమంటాము అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అగ్ని మిసైల్స్ అని అంటాం. చాలా అడ్వాన్స్డ్ మిసైల్స్ అనమాట. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి మిసైల్స్ ఏమంటే అగ్ని 1 అని, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5, అగ్ని P అండ్ అగ్ని X అనేటువంటి మిసైల్స్ని మన భారత ప్రభుత్వం రూపొందిస్తూ ఉంది. అంటే డిఆర్డిఓ వాళ్ళు రూపొందిస్తూ ఉన్నారు. సో దీనిలో అగ్ని 5 యొక్క రేంజ్ కనుక మనం చూస్తే దాని యొక్క రేంజ్ అంటే ఎంత దూరంలో ఉన్నటువంటి టార్గెట్ని అది హిట్ చేయగలదు అంటే దాదాపుగా మనం చెప్పాలి అంటే 5,000 నుంచి 11,000 కిలోమీటర్స్ మధ్య. అర్థమైందా? సో లైక్ 5,000 కిలోమీటర్ల నుంచి 11,000 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి టార్గెట్ని కూడా ఛేదించగలదు. బట్ ఇనిషియల్గా మనకి డిఆర్డిఓ చెప్పడం ఏమిటి అంటే 5,000 కిలోమీటర్స్ నుంచి 8,000 కిలోమీటర్స్ అన్నారు. బట్ దాన్ని రియల్గా టెస్ట్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నటువంటి టార్గెట్ని ఛేదిస్తుంది అంటే 11,000 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి టార్గెట్ని కూడా ఈ యొక్క అగ్ని 5 అనేటువంటి మిసైల్ ఛేదిస్తూ ఉంది. సో ఇవి అడ్వాన్స్డ్ మిసైల్స్ మనకి డిఆర్డిఓ రూపొందించినటువంటి మిసైల్స్గా మనం చెప్పవచ్చు. ఇంకొక అంశం మనం చూద్దాం. సో వెనుజులా దేశంలో వెంటనే భూకంపాలు అనేటువంటివి రావడం జరిగింది. సో వెనుజులా దేశంలో వెంటనే భూకంపాలు వచ్చినాయి. ఆ యొక్క భూకంపాల యొక్క తీవ్రత మనం చూసుకుంటే 7.2 మ్యాగ్నిట్యూడ్, అదేవిధంగా 7.5 మ్యాగ్నిట్యూడ్తో భూకంపాలు 24వ తేదీన జూన్ నెలలో మనకి 6 గంటల 4 నిమిషాలకు ఒక ఎర్త్క్వేక్, అదే రోజున 1 నిమిషం వ్యవధిలో అంటే 6 గంటల 5 నిమిషాలకు ఇంకొక భూకంపం అనేటువంటిది రావటం జరిగింది. సో వెంటనే ఈ 2 భూకంపాలు కూడా రావటం జరిగింది. సో ఇది వెనుజులాలో జరిగింది. సో దీని ద్వారా దాదాపుగా 2,000 మంది మరణించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క భూకంప తీవ్రత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. అంటే 7.2 అండ్ 7.5 అంటే చాలా ఎక్కువ ఉన్నమాట. ఎప్పుడైనా కానీ 2 భూకంపాలు వరుసగా ఒకే ప్రదేశంలో వస్తే దాన్ని ఏమంటామంటే ఆ భూకంపాన్ని డబల్ ఎర్త్క్వేక్ అని పిలుస్తూ ఉంటాం. డబల్ ఎర్త్క్వేక్ అంటే 2 భూకంపాలు ఏకకాలంలో సెకండ్ల నిమిషాల వ్యవధిలో వస్తే దానినే డబల్ ఎర్త్క్వేక్ అని అంటాం. మరి సాధారణంగా వెనుజులాలో ఇంత భారీ మొత్తంలో భూకంపం రావడానికి గల కారణం ఏమిటి అంటే ఇక్కడ ఈ వెనుజులా అనేటువంటి ప్రాంతం 2 టెక్టానిక్ పలకల మధ్య ఉంటుంది. సో భూకంపం అన్లైక్ వెనుజులా అనేటువంటి దేశం 2 టెక్టానిక్ ప్లేట్స్ మధ్య ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టెక్టానిక్ ప్లేట్ మనకి ఇదంతా కూడా చదివి ఉంటాం. మీరు వరల్డ్ జియోగ్రఫీలో కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఎవరైతే ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రపోజ్ చేసినటువంటి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ కానీ లేదా హెస్ ప్రపోజ్ చేసినటువంటి ప్లేట్ టెక్టానిక్ థియరీస్ అంటే పలకల సిద్ధాంతం కానీ మీరు చదివి ఉంటే దానిపైన మీకు అవగాహన అక్కడ డిస్కస్ చేసి ఉంటారు. సో అదే మళ్ళీ ఇప్పుడు న్యూస్లో ఉంది అనమాట. ఓకేనా? సో దిస్ టాపిక్ ఈజ్ రెలవెంట్ టు ది జియోగ్రఫీ. సో దాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తాను. ఇక్కడ మనకి భూమి అనేటువంటిది సాధారణంగా అనేక పలకల ద్వారా నిర్మితం అవటం జరుగుతూ ఉంది. లైక్ 7 మేజర్ టెక్టానిక్ ప్లేట్స్, 10 మైనర్ టెక్టానిక్ ప్లేట్స్ ద్వారా భూమి అనేటువంటిది నిర్మితమైంది. సో ఈ విధంగా పలకలు అనేటువంటి భూమి పైన ఉంటాయి. ఈ పలకలు పరస్పరం కొన్ని పలకలు దగ్గరికి కదులుతూ ఉంటాయి,
కొన్ని పలకలు దూరంగా కదులుతూ ఉంటాయి, కొన్ని పలకలు స్లైడ్ అవుతూ ఉంటాయి. రెండు పలకలు దగ్గరగా వస్తే కన్వర్జెంట్ బౌండరీ ఇంటరాక్షన్ అంటాం, రెండు పలకలు దూరంగా పోతే డైవర్జెంట్ ఇంటరాక్షన్ అంటాం. రెండు పలకలు పరస్పరంగా ఇలా ఢీకొట్టుకుంటూ ఉంటే ట్రాన్స్ఫార్మ్ బౌండరీ ఇంటరాక్షన్ అంటాం. ఎప్పుడైనా కానీ ఈ రెండు పలకలు పరస్పరం ఇలా ఢీకొట్టినప్పుడు ఇలా ఢీకొడుతున్నప్పుడు బరువు ఉన్నటువంటి పలక కిందకి పోతుంది, బరువు లేనటువంటి పలక ఇలా స్లైడ్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో భూకంపాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భంగా అగ్నిపర్వతం యొక్క విస్ఫోటనం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరిగింది అంటే వెనుజులా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే రెండు పలకల మధ్య ఉంటుంది. లైక్ ఇదొక పలక టెక్టానిక్ ప్లేట్స్. సో ఈ పలక పేరు ఏమిటి అంటే దీన్ని కరీబియన్ టెక్టానిక్ ప్లేట్ అని అంటాం. కరీబియన్ భూ పలక అని అంటాం. ఇది బరువు ఎక్కువ ఉంటుంది, దీని యొక్క సాంద్రత ఎక్కువ కాబట్టి ఇది లోపలికి చొచ్చిపోతూ ఉంటుంది. అంటే లైక్ ఆస్ట్రోస్ఫియర్ అనేటువంటి పొర ఏదైతే ఉందో సో దానిలోకి చొచ్చుకుపోతూ ఉంటుంది. ఇక దానిపైన దీని యొక్క పొర ఏదైతే ఉందో సో ఈ పొరని మనం ఈ పైన ఉన్నటువంటి పొర సో దీనిని మనం ఏమంటాము అంటే ఇది సౌత్ అమెరికాకు చెందినటువంటి పొర. సో దీన్ని సౌత్ అమెరికా టెక్టానిక్ ప్లేట్ అని అంటాం. సో సౌత్ అమెరికా టెక్టానిక్ ప్లేట్స్కి కరేబియన్ టెక్టానిక్ ప్లేట్స్కి మధ్యలో ఉందే వెనుజులా అనేటువంటి దేశం. ఇక్కడ వెనుజులా అనేటువంటి దేశం ఉంటుంది. మరి ఈ పలకలు కదిలినప్పుడు ఏమవుతుంది? పలకల ద్వారా విడుదలైనటువంటి శక్తి భూకంప తరంగాల రూపంలో అంటే సెస్మిక్ ఎనర్జీ రూపంలో భూకంపాల రూపంలో ఈ యొక్క శక్తి అనేటువంటిది విడుదలవుతుంది. సో శక్తి అనేటువంటిది విడుదలైనప్పుడు ఈ రెండు పలకలు కూడా వైబ్రేషన్ వస్తూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలా జరుగుతూ ఉన్నప్పుడు రెండు ఢీకొట్టినప్పుడు ఆ ఎనర్జీ అనేటువంటిది వేవ్స్ రూపంలో వచ్చి వేవ్స్ ఇలా కదులుతూ ఉంటాయి. ఆ కదులుతున్నప్పుడు ఈ యొక్క ల్యాండ్ అనేటువంటి కదులుతున్నప్పుడు ఈ ల్యాండ్ పైన ఉన్నటువంటి దేశాల్లో భూకంపం అనేటువంటిది వస్తుంది. అలా వెనుజులా దేశానికి భూకంపం అనేటువంటిది అంత తీవ్రంగా రావడం జరుగుతూ ఉంది. ఇదే సిచ్యువేషన్ మనకి భారతదేశంలో కూడా మనం చూడవచ్చు అండి. సో లైక్ భారతదేశంలో ఇవి హిమాలయ దేశాలు ఏవైతే ఉన్నాయో లైక్ ఈ ప్రాంతం భారతదేశంలో ఈ ప్రాంతం అంతా కూడా పలకలు రెండు విభిన్న పలకలు ఉంటాయి. ఇక్కడ అంతా కూడా ఇక్కడ ఈ పలకని మనము ఇండియా టెక్టానిక్ ప్లేట్ అని అంటాం. ఈ పైన ఏదైతే ఉందో పలక దాన్ని యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్ అని అంటాం. స్టిల్ ఈ ఇండియా ప్లేట్ అనేటువంటిది ఒకప్పుడు అంటే మన భారతదేశం ఏదైందో ఇదొక పలక. సో ఈ భారతదేశం అనేటువంటిది ఒకప్పుడు మనము ఆఫ్రికా దేశంతో కలిసి ఉన్నాం. అంటే దాదాపుగా 200 మిలియన్ల సంవత్సరాల క్రితము భారత భూభాగము ఆఫ్రికా ఖండముతో ఆఫ్రికా దేశంతో మనం కలిసి ఉన్నాం. సో ఆఫ్రికా దేశమే కాదు, మనకి సరిహద్దుగా ఆస్ట్రేలియా టెక్టానిక్ ప్లేట్ ఉంది, అంటార్క్టికా టెక్టానిక్ ప్లేట్ ఉంది. సో క్రమేపీ ఇక్కడ ఏం జరిగింది అంటే భూమి లోపల వచ్చినటువంటి వ్యత్యాసాల వల్ల భూమి లోపల మ్యాంటెల్ ఉంటుంది. మ్యాంటెల్లో ఆస్ట్రోస్ఫియర్ అనేటువంటి ఒక పొర అది సెమీ లిక్విడ్లో ఉంటుంది. సో దానిలో వచ్చినటువంటి కదలికల వల్ల దానిలో వచ్చినటువంటి సంవాహ ప్రవాహాల వల్ల దాన్ని కన్వెక్షనల్ కరెంట్స్ అని అంటాం. సో దాని వలన దానిపై ఉన్నటువంటి ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ అనేటువంటిది నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో యాంటీ క్లాక్ వైజ్ తిరుక్కుంటూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి యూరోప్ ఏషియా ప్లేట్ని ఢీకొట్టడం జరిగింది. సో అలా ఢీకొట్టేటువంటి కార్యక్రమం జరిగింది. జరగడం ద్వారా ఈ ప్రాంతాల్లో మనకి హిమాలయాలు అనేటువంటివి ఏర్పాటు అవడం జరిగింది. సో క్రమేపీ ఈ ఢీకొట్టడం అనేటువంటిది స్టిల్ ఇంకా జరుగుతూనే ఉంది. అంటే ఈ ఇండియా ప్లేట్ అనేటువంటిది ఏదైతే యూరోప్ ఏషియా ప్లేట్ని ఢీకొట్టిందో సో దాన్ని ఇంకా ఢీకొట్టి లోపలికి చొచ్చిపోతూ ఉంది. అంటే ఇండియా అనేటువంటిది ఈ డైరెక్షన్లో యూరోప్ ఏషియా ప్లేట్కి లోపలికి వెళ్తూనే ఉంది స్టిల్ ఇప్పటికీ కూడా. ఏ డైరెక్షన్లో? నార్త్ డైరెక్షన్లో, ఉత్తర డైరెక్షన్లో. ఏ రొటేషన్లో? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా తిరుగుతూనే ఉంది. తద్వారా ఏమవుతుంది అంటే తరచుగా మనకి హిమాలయ పర్వత హిమాలయాల్లో కూడా భూకంపాలు వస్తూ ఉన్నాయి. దానివల్ల ఎక్కువగా తరచుగా ప్రభావితమైనటువంటి దేశాలు మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నేపాల్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది, ఆస్ట్రేలియా ప్రభావితం అవుతుంది, ఆఫ్ఘనిస్తాన్ ప్రభావితం అవుతుంది, చైనా ప్రభావితం అవుతుంది, బంగ్లాదేశ్, మయన్మార్, అదేవిధంగా ఇండియాలో దక్షిణ భారతదేశం కూడా ఎక్కువ ఈ యొక్క భూకంపాల వల్ల ప్రభావితం అవుతూ ఉన్నాయి. సో ఫైనల్గా భూకంపాలు ఎందుకు వస్తున్నాయంటే రెండు టెక్టానిక్ ప్లేట్స్ అనేటువంటిది పరస్పరం ఒక ప్లేట్ని ఇంకో ప్లేట్ని ఢీకొట్టుకున్నప్పుడు అక్కడ విడుదలైనటువంటి ఎనర్జీ భూకంప తరంగాల రూపంలో విడుదలవుతుంది. సో దానివల్ల ప్లేట్స్ భూమి యొక్క పలకలు అటు ఇటు కదులుతుంది. నథింగ్ బట్ దాన్ని మనం అర్త్క్వేక్ అని చెప్తూ ఉంటామండి. సో ఈ ఫినామినా జరుగుతుంది.
అర్థమైందా? సో వెనిజులాలో భూకంపం ఎందుకు వచ్చింది అంటే గదే కారణం, ప్లేట్స్ యొక్క ఢీ కొట్టడం. ఇండియాలో భూకంపం తరచుగా ఎందుకు వస్తుంది అంటే ఇది కూడా గదే కారణం. సో రెండింటికి కూడా సేమ్ రీజన్ ఉంది. ఓకేనా? సో ఇది రెండు కూడా న్యూస్లో ఉన్నాయి, రెలవెంట్ టు ది జియోగ్రఫీ న్యూస్లో ఉన్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకప్పుడు అడిగారు మనకి 2004లో డిసెంబర్ 26న 2004లో డిసెంబర్ 26న భూకంపం వచ్చింది. అదేవిధంగా సునామీ వచ్చింది. సో సునామీ వచ్చింది ఎక్కడంటే మనకి ఇండోనేషియా దగ్గర జావా సుమత్రా అనేటువంటి ఐలాండ్స్ ఉంటాయి. అక్కడ కూడా ఇండోనేషియా ప్లేట్లలో కదలికలు రావడం ద్వారా మనకి సముద్రంలో భూకంపం వచ్చింది. సముద్రంలో భూకంపం రావడం ద్వారా ఆ శక్తి అనేటువంటిది సముద్రంకి అంటే నీటికి వచ్చింది. నీటికి ట్రాన్స్ఫర్ తద్వారా మనకి అలలు అనేటువంటివి వచ్చినాయి. ఆ అలలనే వి కాల్ ఇట్ సునామీ అని అంటాం. సో అప్పుడు సునామీ వచ్చింది. సునామీ వచ్చినటువంటి సందర్భాన ఆ టైంలో జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్ని ఎగ్జామ్స్లో కూడా ఈ సునామీ రావడానికి గల కారణం ఏమిటి అనేటువంటి ఆస్పెక్ట్స్లో క్వశ్చన్స్ వచ్చి ఉన్నాయి. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరి దానికి సంబంధించి వెనిజులా దేశంలో ఏదైతే భూకంపం వచ్చిందో దానికి తోడుగా మన భారతదేశము ఒక అడుగు ముందుకు వేసి వారికి చేయూతనిస్తూ ఉంది. దానికి సంబంధించి ఆపరేషన్ అమిస్తాద్ అనేటువంటిది లాంచ్ చేశాం. సో లాంచ్ చేసి ఇండియన్ ఆర్మీ వెనిజులా దేశానికి కావాల్సినటువంటి సహాయము, అది హ్యూమన్ బీయింగ్స్ రూపంలో కావచ్చు, మనుషుల యొక్క సహాయం కావచ్చు, అంటే వాలంటీర్స్ యొక్క సహాయం కావచ్చు, ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ యొక్క సహాయం కావచ్చు, అదేవిధంగా ఫుడ్ని అందిస్తూ ఉన్నాం, మెడికల్ కిట్లని అందిస్తూ ఉన్నాం. సో దాని ఆస్పెక్ట్స్లో ఒకసారి చూద్దాం. సో మనకి దాదాపుగా 41 మెంబర్స్ మెడికల్ టీం వెనిజులా దేశానికి వెళ్ళి మన సహాయ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాం. దానితో పాటు వాళ్ళకి 6 టన్నుల బరువు ఉన్నటువంటి మెడిసిన్స్ని మనం అందిస్తూ ఉన్నాం వాళ్ళకి. అండ్ అదేవిధంగా మన వాళ్ళు ఏం చేశారు అంటే మన స్వదేశీ సాంకేతికతో బిస్మ్ క్యూబ్స్ అనేటువంటివి లాంచ్ చేశారు, తయారు చేసుకున్నాం. దాని పేరు లైక్ బిస్మ్ క్యూబ్ అనేటువంటివి. సో డివైజెస్ని మన దగ్గర ఉంటాయి. సో నథింగ్ బట్ ఇది క్యారీ చేసేటువంటి డివైజెస్. సో ఇవి మొబైల్ మనం ఎక్కడికి పోయినా కూడా తీసుకుపోయేటువంటి డివైజెస్. సో జస్ట్ దాన్ని జిప్ ఉంటుంది, బాక్స్లా ఉంటుంది, బాక్స్ ఓపెన్ చేస్తే అదొక లైక్ ఒక హాస్పిటల్ సెట్ లాగా తయారైపోతుంది, అంటే ఒక రూమ్ లాగా ఉండిపోతుంది. ఆ రూమ్లో మనం పేషెంట్స్కి ఫస్ట్ ఎయిడ్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇవ్వచ్చు. అంటే ఆ సెటప్లో కంప్లీట్గా మెడిసిన్ కిట్స్ ఉంటాయి అన్నమాట. సో అవి కూడా మనము ఈ దేశానికి మనం ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో దాన్నే బీమ్స్ క్యూబ్నే మాడ్యులర్ ఫీల్డ్ హాస్పిటల్స్ అని అంటాం. సో అవి అప్ టు 200 మంది పేషెంట్లకు అవి సపోర్ట్ చేయగలవు. సో వాటిలో మనం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ ఆస్పెక్ట్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇటీవల వెనిజులా యొక్క సహాయం కోసం భారత ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ పేరే ఆపరేషన్ అమిస్తాద్ అని అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. అంతకుముందు ఆపరేషన్ గంగా లాంచ్ చేస్తాం, ఉక్రెయిన్కి సంబంధించి ఇష్యూ ఉన్నప్పుడు. నెక్స్ట్ అట్లా రకరకాల ఆపరేషన్స్ లైక్ ఇటీవల చూస్తే ఆపరేషన్ సింధూర్ని మనం ప్రారంభించాం, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు. సో అట్లాంటి ఆపరేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఒకప్పుడు అడిగారు ఎగ్జామ్లో లైక్ ఆపరేషన్ మేఘదూత్ దేనికి సంబంధించింది అనేటువంటి ఆస్పెక్ట్స్లో. సో ఆపరేషన్ మేఘదూత్ సియాచెన్ గ్లేషియర్ని భారతదేశం కైవసం చేసుకోవడానికి పాకిస్తాన్కి వ్యతిరేకంగా లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక న్యూస్లో ఉంది, లైక్ ఇటీవల ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సీచెల్లస్ అనేటువంటి ఒక దేశానికి పర్యటనకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ దేశంలో చాలా ప్రపంచంలోనే అత్యంత ఎత్తు కలిగినటువంటి జొనాథన్ అనేటువంటి ఒక టోర్టాయిస్ని వారు కలవటం జరిగింది. సో అది న్యూస్లో ఉన్నటువంటి అంశం. సో జొనాథన్, సో దీని యొక్క వయసు 194 సంవత్సరాలు. అంటే ప్రపంచంలోనే అత్యంత వయసు కలిగినటువంటి ఒక తాబేలు అనేటువంటిది ఏ దేశంలో ఉంది అంటే సీచెల్లస్ అనేటువంటి దేశంలో. దాని వయసు ఎంత అంటే 194 సంవత్సరాలు దాని యొక్క వయసు. అది పుట్టినది కూడా 1832లో పుట్టిందంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందే పుట్టినటువంటి ఒక జీవి తాబేలు అని అంటాం. సో దాని ఒక ఇంటర్నెట్లో మనకి బాగా వైరల్ అవుతూ ఉంది. సో ఆ తాబేలు పేరే జొనాథన్. ఏ దేశంలో ఉంది? సీచెల్లస్ అనేటువంటి దేశంలో ఉంది. సో ఇది న్యూస్లో ఉంది, సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది. కాబట్టి ఎగ్జామ్స్లో ఎప్పుడైనా కూడా ట్రెండింగ్ అవుతున్నాయి, క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మనకి అంటే ట్రెండ్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వాలి కదా ఎగ్జామ్స్కి. అందుకే ఇది ట్రెండింగ్లో ఉంది కాబట్టి ట్రెండింగ్లో ఉన్న క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో వస్తున్నాయి కాబట్టి దీన్ని నేను డిస్కస్ చేస్తూ ఉన్నా మీతో. నెక్స్ట్ ఇంకొక అంశం, సో ఇండియా ర్యాంక్స్ 13th గ్లోబల్లీ ఫర్ ఏఐ ఎకానమీ
రెడీనెస్. సింపుల్గా నేను చెప్పేస్తాను. ఇక్కడ ఒక నివేదిక రిలీజ్ చేశారు. ఆ నివేదిక పేరు క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2027 నివేదికని రిలీజ్ చేశారు. ఓకేనా, దాన్ని క్యూఎస్ అని క్వాకర్ అలీ సైమండ్స్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ అని అంటాం. 2024 రిలీజ్ చేసినప్పుడు దానిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉంది అంటే 13th ఉంది. సో వీ వర్ ఎట్ 13th ప్లేస్. మెరుగైనటువంటి ర్యాంకే ఇండియా. ఓకేనా. సో ఈ ర్యాంకింగ్ దేని బేస్ చేసుకొని చెప్తుంటారంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏ విధంగా ఉంది, ఆ దేశము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకున్నటువంటి కార్యక్రమంలో ఉంది, ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఆ దేశంలో డెవలప్ అవుతుంది అనేటువంటి ఆస్పెక్ట్స్లో ఈ ర్యాంకింగ్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. మరి ఈ ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం ఏది ఉంది అంటే యునైటెడ్ స్టేట్స్ ఉంది ఫస్ట్ ర్యాంక్లో. సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది. మూడవ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ ఉంది. ఓకేనా. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. సో ఫైనల్గా ఇండియా యొక్క ర్యాంక్ ఎంత 13 ఉంది. సో ఇండియా గాట్ 13th ర్యాంక్ యాజ్ పర్ క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2027 అనుసరించి. ఇక్కడ ఇంకొక అంశం ఉంది. జూన్ 12 అదేవిధంగా జూన్ 13 2026లో ఒక డిక్లరేషన్ జరిగింది. దాన్ని బ్రిక్స్ ఇండోర్ డిక్లరేషన్ అంటాం. సో బ్రిక్స్ దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే బ్రిక్స్ యొక్క ఫుల్ ఫామ్ జనరల్గా చెప్తే బ్రిక్స్ యొక్క ఫుల్ ఫామ్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అని అంటాం. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఇనిషియల్గా అయితే 4 దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. సో 4 దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. దాని తర్వాత సౌత్ ఆఫ్రికా వచ్చి జాయిన్ అయింది. సో కలిపి దాంట్లో బ్రిక్స్గా నామకరణం చేశారు. సో బ్రిక్స్గా నామకరణం చేసిన తర్వాత ఈ యొక్క బ్రిక్స్ దేశాల్లో ఒక్కొక్క దేశము ఒక్కొక్క సంవత్సరానికి ప్రెసిడెంట్ కంట్రీగా ఉంటుంది. సో అలా మరి ఈ సంవత్సరము 2026 గాను సో ఇండియా బ్రిక్స్కి ప్రెసిడెంట్ నేషన్గా ఉంది. మరి ఆ ఆస్పెక్ట్స్లో బ్రిక్స్కి సంబంధించినటువంటి మీటింగ్స్ అన్నీ కూడా ఇండియాలోనే జరుగుతున్నాయి కాబట్టి సో ఇక్కడ ఇండోర్లో కూడా ఒక మీటింగ్ జరిగింది. సో ఆ ఇండోర్లో జరిగినటువంటి మీటింగ్ దేనికి సంబంధించింది అంటే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి మీటింగ్ అనేటువంటిది జరిగింది. ఈ అగ్రికల్చర్ పైన అగ్రికల్చర్లో ఎటువంటి సంస్కరణలను తీసుకురావాలి, అగ్రికల్చర్లో టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, అగ్రికల్చర్లో ఏ విధంగా ఆహార ఉత్పత్తిని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సంస్కరణలు మీటింగ్ అనేటువంటిది జరిగింది. దాని పేరే బ్రిక్స్ ఇండోర్ డిక్లరేషన్ అంటాం. సో బ్రిక్స్ ఇండోర్ డిక్లరేషన్ దేనికి సంబంధించి జరిగింది, అగ్రికల్చర్కి సంబంధించి, అగ్రికల్చర్ యొక్క రిఫార్మ్స్ని సంబంధించి, అదేవిధంగా ఫార్మర్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ పైన మీటింగ్ జరిగింది. సో దాన్ని బ్రిక్స్ ఇండోర్ డిక్లరేషన్ అంటాం. సో దీనికి సంబంధించి దాదాపుగా 60 మంది ఫారెన్ డెలిగేట్స్, 100 మంది రిప్రజెంటేటివ్స్ పాల్గొనటం జరిగింది. సో ఇది ఆస్పెక్ట్ అనమాట. ఓకేనా. సో ఫైనల్గా మరి ఇప్పుడు ప్రస్తుతము బ్రిక్స్లో ఏర్పాటైనప్పుడు 4 దేశాలు, తర్వాత 5 దేశాలని ఈ రోజుకి ఇప్పటికి బ్రిక్స్లో సభ్యులుగా ఉన్నటువంటి దేశాలు టోటల్గా తీసుకుంటే 11 కంట్రీస్ ఉన్నాయి. ఆ 11 కంట్రీసే బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో టోటల్గా కలిపి 11 కంట్రీస్ కలిసి బ్రిక్స్లో సభ్యులుగా, ఫుల్ మెంబర్స్గా, పర్మనెంట్ కంట్రీస్గా ఉండటం జరిగింది. ఓకే. సో ఇది బ్రిక్స్కి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూద్దాం. JNPA ఎమర్జెస్ యాజ్ ఇండియాస్ టాప్ కంటైనర్ పోర్ట్ ఇన్ 2025. సో ర్యాంక్స్ ఇన్ 22nd గ్లోబల్ అనేటువంటి అంశం. అంటే ఇక్కడ మనకి ఈ ఇండియాలో ఒక పోర్ట్ ఉంటుంది ఈ ప్రదేశంలో. ఆ పోర్ట్ని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ అని అంటాం. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్రలో ఉంది అన్నమాట. అర్థమైందా? సో మహారాష్ట్రలో ఉన్నటువంటి JNPT పోర్ట్ ఏదైతే ఉందో జవహర్లాల్ పోర్ట్ ట్రస్ట్ అని అంటాం. ఇది ప్రైవేట్ పోర్ట్ ఇది యాక్చువల్గా. సో ఈ పోర్ట్ ఏదైతే ఉందో సో దీనికి మన భారతదేశంలోని టాప్ కంటైనర్ పోర్ట్గా గుర్తింపు వచ్చింది, ర్యాంకింగ్ వచ్చింది. సో ప్రపంచంలో తీసుకుంటే ఇది 22nd ప్లేస్లో ఉంది. ఓకేనా. మరి ఈ రిపోర్ట్ని విడుదల చేసినటువంటి సంస్థలు ఏవి అంటే ఒకటి వరల్డ్ బ్యాంక్ అండ్ S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్. ఈ సంస్థలు ఈ 2 వ్యవస్థలు కలిసి నివేదికని ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశాయి. ఆ రిపోర్ట్ పేరు ఏమిటి అంటే వరల్డ్ బ్యాంక్స్ కంటైనర్ పోర్ట్
పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025 నివేదిక. సో భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ పోర్ట్ ట్రస్ట్ యొక్క అథారిటీ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ. సో వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఓకేనా. సో ఇది మహారాష్ట్రలో ఉంది. ఇదే మహారాష్ట్రలో జేఎన్పీటీ పోర్ట్ కాకుండా అడిషనల్గా ఇంకొక పోర్ట్ ఉంటుంది. దాన్ని ముంబై పోర్ట్ ట్రస్ట్ అని అంటాం. ఆ ఒక్క పోర్టే కాదు, మళ్ళీ ఇంకొక పోర్ట్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఆ పోర్ట్నే వర్ధ్వాన్ పోర్ట్ అని అంటాం. సో ఇది కొత్త పోర్ట్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఓకేనా, మహారాష్ట్రలో. అవి కాకుండా మేజర్ పోర్ట్స్ ఉన్నాయి ఇండియాలో. సో అది ఒకసారి నేను లిస్ట్ చెప్తాను. సో అవి కాకుండా ఇండియాలో ఉన్నటువంటి మేజర్ పోర్ట్స్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఐ కెన్ టేక్ ఎగ్జాంపుల్స్. సో ద మేజర్ పోర్ట్స్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఒక పోర్ట్ తీసుకుంటే మనకి లైక్ గుజరాత్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్, దాన్ని కాండ్లా పోర్ట్ అని అంటాం. మహారాష్ట్ర నుంచి ముంబై పోర్ట్ ట్రస్ట్, జేఎన్పీటీ పోర్ట్ ట్రస్ట్ కొత్తగా వర్ధ్వాన్ పోర్ట్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇంకా మహారాష్ట్ర నుంచి కిందకి వచ్చేస్తే వీ హ్యావ్ గోవా దగ్గరికి వస్తే గోవాలో మరమాగవన్ పోర్ట్ ఉంటుంది. అండ్ కర్ణాటకలో తీసుకుంటే కర్ణాటకలో కర్ణాటకలో ఇంకొక పోర్ట్ తీసుకుంటే మెంగళూరు పోర్ట్ ఉంటుంది కర్ణాటకలో. అంటే ఇక్కడ ఉంటుంది యాక్చువల్గా కర్ణాటక. ఇక్కడ మెంగళూరు పోర్ట్ ఉంటుంది కర్ణాటకలో. అండ్ కేరళలోకి వస్తే కేరళలో ఇంపార్టెంట్ పోర్ట్ వచ్చేసి కొచ్చిన్ పోర్ట్ ఉంటుంది. తమిళనాడు నుంచి తీసుకుంటే తమిళనాడులో ఇంపార్టెంట్ పోర్ట్స్ టుటికార్న్ పోర్ట్ ఉంటుంది, చెన్నై పోర్ట్ ఉంటుంది. ఓకేనా. సో చెన్నై పోర్ట్ ఉంటుంది. అండ్ పైన ఆంధ్రాలోకి వచ్చేస్తే ఆంధ్రాలో ఇంపార్టెంట్ పోర్ట్స్ వచ్చి విశాఖపట్నం పోర్ట్ ఉంటుంది. ఒడిశాకి వస్తే ఒడిశాలో పారాదీప్ పోర్ట్ ఉంటుంది. అండ్ కోల్కతా వెస్ట్ బెంగాల్లోకి వస్తే కోల్కతా పోర్ట్ అనేటువంటిది ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ మేజర్ పోర్ట్స్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి పోర్ట్స్ అండి. ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మేము ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.